ప్రైజ్ లాడండి. బాగున్నారా? చిన్న వచనం చూసుకుందామా? వాడబారని కిరీటమునకై నన్ను పిలిచేను, తేజవాసులైన పరిశుద్ధులతో ఎప్పుడు చేరెదను, ఎప్పుడు చేరెదను. మాధుర్యమే నా ప్రభుతో జీవితం, మహిమానందమే మహాచర్యమే, మాధుర్యమే నా ప్రభుతో జీవితం. చిన్న వచనం అండి. మనం ఆదికాండం 18వ అధ్యాయము 17వ వచనం చదువుకుందామండి. అబ్రహాము అప్పుడు యెహోవా, నేను చేయబో కార్యము అబ్రహామునకు దాచిదనా? అబ్రహాము నిశ్చయముగా బలముగల గొప్ప జనమగును, అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదింపబడును. ఈ దినం దేవుడు చేసే కార్యములు తన భక్తులకి, తన స్నేహితులకి, దేవుడి స్నేహితులకు దేవుడు చేసే కార్యములు దాచిదనా, నేను దాచిదనా అంటున్నాడు దేవుడు. దాయడు. మనం ఆయన యందు నమ్మకంగా ఉంటే, అబ్రహాం గారికి చెప్తున్నాడు దేవుడు, అబ్రహాం గారికి నేను ఏదైనా దాచానా? నేను అబ్రహాం గారికి చెప్పుకునే కార్యమైనా చేశానా? అతనికి చెప్పే నేను చేస్తానని దేవుడు ఈ దినం మనతో మాట్లాడుతున్నాడండి. మనం కూడా దేవుడి మీద సంపూర్ణంగా ఆనుకొని మరి మనం కూడా దేవుడికి లోబడి ఉంటే దేవుడు మనకు కూడా ఆయన చేయబోయే కార్యములు చెప్తాడు. మనల్ని ఆశీర్వదించడానికి కూడా ఆయన సిద్ధంగా ఉంటాడు అన్నమాట. ఇక్కడ అదే చెప్తున్నాడు దేవుడు. ఏమని చెప్తున్నాడు? అప్పుడు యెహోవా, నేను చేయబో కార్యము అబ్రహామునకు దాచిదన. అబ్రహాము నిశ్చయముగా బలముగల జనమగును. అక్కడ పిల్లలే లేరు, బలముగల జనమగును అని మాటిచ్చాడు దేవుడు. ఆ రీతిగానే అబ్రహాం సంతానంలో నుంచి వచ్చిన ఇజ్రాయేలు ప్రజలండి, అబ్రహాం సంతానంలో నుంచి వచ్చిన వారే వీళ్ళందరూ బలమైన జనముగా దేవుడు ఆశీర్వదించాడు. మరి మనం కూడా ఆయనకు నమ్మకంగా ఉందామా? బలమైన జనముగా ఆశీర్వదించబడాలంటే మనం దేవునికి నమ్మకంగా ఉందాం. అబ్రహాం భక్తుల్లాగా లోబడదాం. ఆయన మీద మనం పూర్ణంగా ఆనుకొని ఉంటే మిమ్మల్ని పూర్ణ శాంతి గల వారికి నేను చేస్తానన్నాడు దేవుడు. ఈ దినం ఇట్టి మాటలను బట్టి మనం ప్రార్థన చేసుకున్నాం. కలుగుతున్నాడు. స్తోత్రములు ప్రభా, నేను చేయబో కార్యం ఏది అని నేను దాచదనా అంటున్నావు. అవును ప్రభా, నీ భక్తుల పట్ల అలాంటి కార్యములు నువ్వు చేసిన దేవుడు. ఈ పట్ల నాయన ఈ దినం మా పట్ల కూడా ఆ కార్యములు జరిపించి మమ్మల్ని ఆశీర్వదించమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.